సార్ మీకు లైఫ్లో ఒక మూమెంట్ ఉంటుంది వేర్ సక్సెస్ సాధించాను నేను అన్న మూమెంట్ ఫస్ట్ ఎప్పుడు వచ్చింది మీకు? నా దృష్టిలో సక్సెస్ అనేది ఏమీ లేదు సార్. కాకపోతే సినిమాల మీద సినిమాలు చేయటం, ఒక సినిమా బాగా చేసామని అనుకోవటం, ఆ సినిమా హిట్ అవ్వడం అనేది జరుగుతున్నది. దానికి సక్సెస్ అని కానీ బ్రేక్ అని కానీ మన వాళ్ళు ఏదేదో అంటుంటారు. దాన్ని ఏమంటారంటే స్ట్రేచర్ అని కానీ అంటుంటారు. కానీ నేను వాటిని ఏమిటిని కూడా నేను దృష్టిలో పెట్టుకోను సార్. ఓకే, నేను ఒక పని చేస్తున్నాను, ఆ పని చేస్తూ వెళ్తున్నాను. ఆ పనిలో నాకు ఒక పండు దొరికింది, తింటున్నాను, అంతే అనుకుని వెళ్తాను. కానీ సార్ నేను ఈవెన్ నవ్వు నేను ఒక సినిమా నటుడిని అనేటువంటి భావన నా లోపల లేదు సార్. అంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు చేస్తూ మీరు ఆ మాట అంటే గుర్తొచ్చేసాను నాకు. నిన్న రాత్రి నేను ఒక షూటింగ్లో ఉండి వెళ్ళలేకపోయాను. మ్యాడ్ స్క్వేర్ యొక్క ఫంక్షన్ సార్. అవును సార్, ఎన్టీఆర్ గారు మాట్లాడారు మీ గురించి. ఏం చెప్పారు సార్, నేను ఎంత పరవశించి మాట్లాడండి ఆయన. కరెక్ట్. మురళీమోహన్ గారు ఒకనొక సభలో మీకు నేషనల్ అవార్డు వస్తుందండి తప్పకుండా, నేను చెప్తున్నాను మీకు అన్నాడు. ఎంత హ్యాపీ అవుతండి. ట్రూ. అనిల్ రావుపూడి గారు ఒకసారి జీవి గారు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ ఇంటర్వ్యూలో చెప్పారు, వెరీ గుడ్ యాక్టర్ అండి అని చెప్పారు అనిల్ గారు. ఇప్పుడు మ్యాడ్ కళ్యాణ్ శంకర్ అన్నాడు కదా డైరెక్టర్ గారు, అన్నను బలి చేస్తావు అన్న, ఇది అన్నను ఇది చేస్తే సార్ అన్నాను. అలాగా అంటే ఇంతమంది కాంప్లిమెంట్లు పొందడం అనేది నాకు నేను ఎక్కడ ఏమిటి అనేది ఒక్కోసారి, అందుకే నేను ఏది మనసులోకి తీసుకోవట్లేదు సార్. అవును సార్. అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను, అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. వాళ్ళు ఎక్కడ నేను ఎక్కడ, కానీ భగవంతుడు నాకు ఆ విధంగా ఒక దారి చూపించాడు. నేను చేస్తున్న పనల్లా చిత్తశుద్ధితోని అంకిత భావంతో నిజాయితీగా పనిచేస్తున్నాను సార్. ఇక పైన ఆయన ఇష్టం, ఎంతవరకు నడిపిస్తే అంతవరకు వెళ్తాను. నేను ఒక మనిషిగా ఆలోచిస్తాను కాబట్టి నా జీవితం ఇంకెంతో కాలం ఉన్నదని అయితే నేను అనుకోను. ఎందుకంటే మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ మై ఏజ్, ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఇదేదో జరుగుతున్నది. ఇది మనం ఆమోదించాలి, ఆస్వాదించాలి. ఆ విధంగా నేను ముందుకు వెళ్తున్నాను. నాకు తోచినంత వరకు చేస్తున్నాను. ఈ మధ్య 1-2 సినిమాలు చేశాను సార్. 2 సినిమాలు చేశాను. ఆ 2 సినిమాలు నేను అనుకున్నట్టుగా వస్తే, ఇంతకుముందు నేను అన్నట్టుగా ఒక ప్రముఖ నటుడుగా, ఒక ప్రతిభావంతమైన నటుడుగా అనిపించుకోవాలనేటువంటి కోరిక నాకు ఉన్నది అని చెప్పేసి నేను అన్నట్టుగా ఆ 2 సినిమాల ద్వారా అది నెరవేరొచ్చని నేను అనుకుంటున్నాను. చేసి ఉన్నాను. ఎప్పుడు వస్తాయో అలా వస్తాయో తెలియదు. చిన్న సినిమాలు కొంచెం కష్టంగా సార్. కాకపోతే దాంట్లో మనకు క్యారెక్టర్స్ మంచిగా దొరుకుతాయి. నేను మనసు పెట్టి చేసిన క్యారెక్టర్లు 2 కూడా అంత బాగా వచ్చినాయి సినిమాలు. వెయిటింగ్ ఫర్ రిలీజ్. ఓకే.